విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని ఉక్కు పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్యాకేజీతో జరిగేదేమీ లేదని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. 440 కోట్ల రూపాయలు మరి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ఆర్థిక ప్యాకేజీ మేము ప్రకటిస్తున్నామని చెప్పి ఒక కీలకమైన ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రకటన మీద ప్రస్తుతం నాతో స్టీల్ ప్లాంట్ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు అంతా ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు, మరి వారి డిమాండ్స్ ఏంటనేవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు కేంద్రం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆర్థిక ప్యాకేజీని ఇస్తూ విశాఖ ఉక్కు పునరుద్ధరణ కోసం మేము ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నాం. ఇది ఉక్కు పునరుద్ధరణ కోసం అత్యంత కీలకమైన సందర్భం అని చెప్తా ఉన్నారు. అసలు మీరేమనుకుంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% అమ్మాలని చెప్పేసి 2021 జనవరిలో కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రధానమంత్రి గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఉద్యమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఫాలోఅప్ చేసింది. దరిమిళ ప్రభుత్వాన్ని మేము జైల్లో కలపమని అడుగుతూ ఉంటే కాదు ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఇవాళ నిన్న ఏదైతే కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ 4 ఏళ్ల క్రితం నిర్ణయం చేసింది అమ్ముతామని, అమ్మడం లేదని చెప్పకుండా అదే కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిన్న 11,440 కోట్లు ఇస్తున్నట్టుగా ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి మన కేంద్ర మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ 11,440 కోట్లలో గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన అరగంటలో జిఎస్టీ తీసుకున్నారు. ఇంకో 1140 కోట్లు ఇచ్చారు, బ్యాంకులు కట్టేశారు. అంటే మీరు చెప్పిన దాంట్లో మిగిలిన 9,800 కోట్లు. ఈ 9,800 కోట్లతో జీవితాంతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు లేకుండా నడుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారా? మేమైతే భావించడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 50 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్. ఎన్నో పోరాటాలు, నిర్వాసితులు, త్యాగాలు ఎన్ని దీంట్లో లిమిట్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ మరో 5 దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోవాలంటే ఫస్ట్ దీనికి ప్యాకేజీ కాదు, ప్యాకేజీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇచ్చారనేది అర్థమవుతూ ఉంది. దీన్ని ఈ ప్యాకేజీ కాకుండా సేల్లో కలపాలని చెప్పేసి మా మొదటి డిమాండ్గా మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి. అది తేల్చాలి ఫస్ట్. రెండోది, ఏదైతే రా మెటీరియల్ సోర్సెస్ ఉన్నాయో సొంత ఐరన్ ఓర్ మైన్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు గతంలో. అది చాలా కాలం కావచ్చు. కోల్ మైన్ ఇస్తామని మోసం చేశారు, అది ఇవ్వలేదు. ఈ 2 ఇవ్వాలని చెప్పేసి. మూడోది, స్టీల్ ప్లాంట్ భూములన్నీ కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బ్యాంకులో డబ్బులు పుట్టడం లేదు. ఆ భూములు మొత్తాన్ని స్టీల్ ప్లాంట్ పేరు మీద బదలాయించినట్టయితే స్టీల్ ప్లాంట్ నెట్వర్త్ 70,000 కోట్లు కాబోతా ఉంది. తక్కువ వడ్డీకే బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పేసి ఈ విధంగా రా మెటీరియల్ అరేంజ్ చేసి స్టీల్ ప్లాంట్ సేల్లో కలిపి ఈ భూములు మార్చినట్టయితే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరో 5 దశాబ్దాల పాటు చూడకుండానే వెనక్కి దూసుకుపోతుంది. ఎంతోమంది వేల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సామాజిక న్యాయం పాటించబడుతుంది, మంచి లాభాలు తీసుకొచ్చేదానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు ఉంటుందని చెప్పేసి ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవి కూడా జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దానికి కార్మిక సంఘాల నేతలందరూ కూడా చెప్తున్నమాట, ఏదైతే అప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ కొంతవరకు వెసులుబాటుని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని శాశ్వత పరిష్కారంగా మేము భావించలేము. సేల్లో విలీనం చేస్తే కనుక దీనికి పూర్తి స్థాయి ఏదైతే మేము అనుకుంటున్న డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరినట్లుగా భావించవచ్చు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఈ స్టీల్ ప్లాంట్ని ఇది పరిరక్షణ వైపు అడుగులు అనేది మాత్రం మేము భావించలేమని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే మొదటి నుంచి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఉక్కు ఉద్యమంలో హెచ్ఎంటీవీ మొదటి నుంచి కూడా ముందడుగు వేస్తూ వాళ్ళందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఒక అవగాహన కార్యక్రమాల మీద కానీ స్పెషల్ డ్రైవ్స్ కానీ నిర్వహించి ప్రత్యేకంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. గతంలో కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి విశాఖ వచ్చినప్పుడు కూడా వైజాగ్కి ఆవాజ్ అన్న కార్యక్రమం ద్వారా ఆ డ్రైవ్ ద్వారా వందలాది మందితో వాయిస్ని అయితే వినిపించగలిగాం. చూడాలి మరి ఇక్కడ కార్మిక సంఘాల నేతలు చెప్తున్న విషయాల్ని కూడా కేంద్రం మరొకసారి పరిగణలోకి తీసుకోవాలి అన్నది వారందరి డిమాండ్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖ.